చేస్తా ఉన్నా. విడతల వారిగా వస్తాయి. పేదవాళ్ళ కాదా, అర్హత ఉందా లేదా, అటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. మరి ఇవాళ ప్రజా నక్కకి నాగవసానికి ఎంత దూరం ఉందో పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పనవసరంలా మీకు కనిపిస్తున్నది. ఉన్నారు ఇల్లు కాని ఆడబిడ్డలు కూడా ఎవరూ మీరు టెన్షన్ పడక్కర్లేదు. ప్రతి పేదవాళ్ళకి అంటే నా 3 రంగుల జెండా కప్పుకోని అవసరంలా ఆనాటి ప్రభుత్వం లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాడికి ఇల్లు ఇస్తామా పెన్షన్ ఇస్తామా అనే విధంగా ఉండదు. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు పేదలు అయితే చాలు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే మీరు ఎన్నుకున్న మన ప్రభుత్వం. నేను ఈ పెరుమాక నియోజకవర్గంలో అశ్వత్థం మండలానికి 30 ఎకరానికి సాగునీరు కావాలని ఇంద్ర ప్రభుత్వంలో గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో 30 కాదు 40,000 ఎంత డబ్బైనా తప్పకుండా సీతారామ నేను ఈ 33 ఇస్తామని, అదేవిధంగా ఎప్పుడు దశాబ్దాల నుంచి ఓడలు సాగు చేసుకుంటున్న నిరుపేద కుటుంబాలు గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాను, పాలనాధికారులకు చెప్తున్నాను, అధికారులు పాలనాధికారులు చేయొద్దు. పేదవుడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవుడిని కాపాడే ప్రభుత్వం. కాబట్టి కొట్టనీయద్దు. పాత విషయంలో ఎక్కడ పేదవుడిని ఇబ్బంది పెట్టద్దు. గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా వారిని ఆదేశించారు.